నమస్కారం, ఎస్జీ న్యూస్ కి స్వాగతం. శ్రీకాకుళం జిల్లా పలాసలో ఓ వ్యాపారస్తుడు వ్యాపారమే జీవనాధారంగా చేసుకునే వ్యక్తులు నన్ను టార్గెట్ చేస్తున్నారని, మానసికంగా వేధిస్తున్నారని, ఇలాంటి వారి చర్య వల్ల గతంలో ఆత్మహత్య వరకు వెళ్ళి ఆ విషయమే వార్తాపత్రికలు వచ్చి నా జీవితాన్ని చిందరవందరగా చేసిందని, ఇప్పుడు నన్ను మానసికంగా వేధిస్తున్నారని ఆయన మీడియాకు తెలియజేశారు. నా పేరు బాలరాజు, మాది పలాస. మాది క్యాజువల్ వ్యాపారం ఉందండి. గత కొద్ది రోజుల క్రితం మేము పలాస సెంటర్లోన ఒక మార్ట్ వ్యాపారం స్టార్ట్ చేసాం, సూపర్ మార్కెట్. అది మేము అనుకున్న పెట్టుబడి కొంత అయినా పెట్టుబడి ఎక్కువ అయిపోవడం వల్ల మేము పెట్టుబడి పెట్టేశాము. కాకపోతే ఏంటంటే కొందరు వ్యక్తుల వల్ల మా వ్యాపారం బాగా ఇబ్బందులు పాలయ్యి వ్యాపారం చేయలేక కొన్ని ఆర్థిక పరిస్థితులు ఎదుర్కోవాల్సి వచ్చింది. అయితే నాకు గత 20వ తారీఖున మ్యారేజ్ కూడా ఉంది. ఈ లోపల నా ఆర్థిక పరిస్థితులు చాలా ఇబ్బందిగా ఉన్నాయి. మళ్ళీ పెళ్లి చేసుకుంటే అది ఇబ్బంది, తర్వాత ఈ సమస్యలన్నీ ఎలా క్లియర్ అవుతాయి ఏమనుకొని ఆలోచించుకొని మేము ఆ రోజు పరిస్థితుల్లో ఏం చేయాలో తెలియక విజయవాడ గుడి దగ్గర ఆత్మహత్యాయత్నం చేశానండి. అయితే ఆ రోజు అక్కడ ఉండే వాళ్ళు కొందరు, తర్వాత అక్కడ ఉండే 1 టౌన్ పోలీస్ స్టేషన్ వారు నన్ను కాపాడి నీకు పవన్ కళ్యాణ్ గారిని కల్పిస్తాము, నీకు సమస్య ఏదంటే మాట్లాడించి క్లియర్ చేస్తాము అనుకొని చెప్పేసి నాకు నచ్చజెప్పేసి తీసుకెళ్ళారండి. తీసుకెళ్ళిన తర్వాత పవన్ కళ్యాణ్ గారిని కల్పించకపోగా మళ్ళీ మా బావగారిని పిలిచి నన్ను మా ఇంటికి పంపించడానికి చూశారండి. సరే ఇలా కల్పిస్తామన్నారు అనుకోనంటే, నీ సమస్యలు నువ్వు తీర్చుకోవాలి అయ్యా, నువ్వు ఎవరి మీద పడిపోతావు అనుకొని చెప్పేసి నాకు కొంచెం వార్నింగ్ టైప్లో ఇచ్చేసి మా బావగారిని పిలిచి నన్ను పంపించేశారండి. అప్పుడు కూడా నేను అడిగాను, సార్ ఇంత సమస్య జరిగిన తర్వాత నాకు ఎటువంటి దారి కనిపించకపోతే నా పరిస్థితి ఏంటి అనుకొని చెప్పేసి అడిగితే, లేదు ఈ విషయం ఎవరికి తెలియదు, ఎటువంటి న్యూస్ ఛానల్లో ఎందులో రాదు అనుకొని చెప్పేసి నాకు నచ్చజెప్పేసి పంపించేశారండి. ఆ రోజు నేను చేసిపోయి ఉంటే నా ఒక్కరితో తేలిపోయిందండి. ఈరోజు నాకు కాపాడేసి మా ఫ్యామిలీ మొత్తాన్ని రోడ్డుకి చేసి మిగతా ఆర్థిక సమస్యలు ఆ రోజుకి నా ఒక్కడికే తెలుసండి. ఆర్థిక సమస్యలు ఈరోజు మా ఊర్లోన నాకుండే అప్పులు కాకుండా ఎక్స్ట్రా అప్పులు పుట్టించేసి నాకు ఇంకా నానా హింస పెట్టేసి నానా ఇబ్బందుల పాలు గురవుతున్నానండి.